జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాంచీలోని సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద బీజేపీ నేతలు నిరసన తెలిపారు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్కు సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు. సీఎం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సీబీఐతో నియామక పరీక్షలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. సీఎం నివాసం దగ్గర ఆందోళన చేపట్టడంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల ఆందోళన, పోలీసుల చర్యలతో జార్ఖండ్లో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేత బాబులాల్ మరాండీని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహు కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని కేల్గావ్కు తరలించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది.